వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ లో ఫేమస్ వినాయకుడు అంటే మన మైండ్ లోకి వచ్చే ఫస్ట్ నేమ్ ఖైరతాబాద్. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఒక్కో ఫీట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ఇయర్ 70 ఫీట్ వినాయకుడు పెట్టారు. మొత్తం క్లే తో చేస్తున్నారు ఈ వినాయకుడు అండ్ ఓవర్ 300 ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నారు ఈ ఖైరతాబాద్ వినాయకుడి మీద. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మొత్తం ఫినిష్ అయిపోయి ఉంటుంది. రైట్ నౌ మనమైతే ధూల్పేటలో ఉన్నాము. ఈ ఏరియాలో 100 రూపీస్ నుంచి 4 lakhs వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇండియాలో వినాయక చవితికి ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ధూల్పేట్. చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడున్న విగ్రహాలను కొంటున్నారు జనాలు. ధూల్పేట్ లో ఈ విగ్రహాల మేకింగ్ సమ్మర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1 feet నుండి 25 feet వరకు ఇక్కడ విగ్రహాలు దొరుకుతాయి. లిటరల్లీ 4.5 లక్షలు ఉండే విగ్రహాన్ని కూడా చూపిస్తా, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ ఇన్ని విగ్రహాలు చూసినా వన్ థింగ్ కామన్ గా ఉంది, వాళ్ళ అటెన్షన్ టు డీటెయిల్. నాలుకని ఒక విగ్రహం అయితే 7 అడుగులు, దీని ప్రైస్ 25,000 చెప్తున్నారు. ప్రతి ఒక్క విగ్రహంలో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదలలేదు వీళ్ళు. ధూల్పేట్ లో ఏ స్ట్రీట్ లో చూసినా వినాయకుడి విగ్రహాలే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు 13 feet వినాయకుడు. ప్రైస్ 1,30,000 చెప్తున్నారు. సుందర్ కళాకార్ అనే స్టోర్ లో 90,000 నుండి 4.5 లక్షల వరకు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ 4.5 లక్షల విగ్రహం. వినాయకుడు తొండం మీద పూరి జగన్నాథ్ ఆర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వినాయకుడిని చూస్తే చెప్పొచ్చు ఎంత హార్డ్ వర్క్ పెట్టారో ఆ విగ్రహం మీద. ఇప్పుడు వరకు మేము చూసిన విగ్రహాల్లో ఫస్ట్ మోషన్ విగ్రహం ఇదే. ఇక్కడున్న ప్రతిదీ విగ్రహం చాలా యూనిక్ గా ఉంది. వీళ్ళైతే స్పెషల్ గా మహారాజా థీమ్ తో డిజైన్ చేశారు. ఇప్పుడు వరకు మనం పెద్ద పెద్ద విగ్రహాలు చూసాం కదా, ఇప్పుడు చిన్న విగ్రహాలు చూద్దాం అండ్ వాటి ప్రైసెస్ కూడా మీకు చెప్తాను. ఈ ఒక్క ప్లేస్ లోనే 100 రూపాయల నుంచి 3,500 వరకు విగ్రహాలు దొరుకుతున్నాయి. అన్ని వినాయకులు చూడ్డానికి ప్రీమియం గా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.